గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము పబ్లిక్ ఈసీఆర్ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలి, ఏడబ్ల్యూఎస్ ఈసీఆర్ లో పబ్లిక్ రిపాజిటరీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. లెట్స్ సీ దట్ సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యాను, ఐర్లాండ్ రీజియన్ లో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈసీఆర్ అని టైప్ చేయి. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్టర్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయి. ఇక్కడ మనకి వెబ్సైట్ చూసుకున్నట్లయితే డిపాజిటరీస్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ప్రైవేట్ ఉందిగా, ప్రైవేట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజిబిలిటీ ఉంది కదా, విజిబిలిటీ ఏంటంటే పబ్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి విజిబిలిటీని పబ్లిక్ అండ్ ప్రైవేట్ కానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేటర్ నువ్వు చేంజ్ చేయాలంటే చెయ్యలేవు, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే ఫైన్. తర్వాత డీటెయిల్ ఏంటంటే రిపాజిటరీ నేమ్ అడుగుతుంది. ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే మురళి పబ్లిక్ అని ఇస్తున్నాను, రిపోని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి పబ్లిక్ రిపాజిటరీ యూఆర్ఎల్ ఎలా ఉంటుందంటే public.ecr.aws అని ఉంటుంది. ఏముంటుంది? public.ecr.aws. ఇదేంటంటే మన అకౌంట్ యొక్క యూనిక్ ఐడి. ఇది మనం ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే లేటర్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ అలియాస్ నేమ్ అంటాము, ఇది మనకు యూనిక్ గా ఉంటుంది. మనం ఒకవేళ టికెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు వెరిఫై చేసి అది మనకు స్పెసిఫిక్ గా యూనిక్ గా ఉండే విధంగా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. కస్టమ్ అలియాస్ కూడా మనము పెట్టుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఇక్కడ రిపాజిటరీ లోగో ఉంది కదా, ఇది ఆప్షనల్. మనం ఒక లోగో అప్లోడ్ చేయాలంటే చేసుకోవచ్చు. షార్ట్ డిస్క్రిప్షన్, ఈ యొక్క రిపాజిటరీ యొక్క డిస్క్రిప్షన్ మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఎందుకు? ఇది పబ్లిక్ కదా, దాన్ని చూడగానే మనకు తెలియాలి కదా, ఓకే ఈ రిపాజిటరీ ఎందుకు, ఈ యొక్క ఇమేజ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. తర్వాత కంటెంట్ టైప్స్ ఆప్షనల్. మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, లైనక్స్, విండోస్, ఆర్కిటెక్చర్స్ ఏంటి, ARM, X86, ఓకే 64, ARM 64 ఎలా మనం సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు. తర్వాత అబౌట్ ఆప్షనల్. మన అబౌట్ గురించి, మన గురించి కానీ లేకపోతే ఆ యొక్క స్పెసిఫిక్ ఇమేజ్ యొక్క డిపాజిట్ యొక్క యూస్ కేసెస్ ఏంటి అని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే యూసేజ్ గురించి, ఈ యొక్క స్పెసిఫిక్ రిపాజిటరీ ఏ దానికి యూజ్ అవుతుంది అనేది ఇక మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు నేను క్రియేట్ రిపాజిటరీ అని క్లిక్ చేస్తే మనకు రిపాజిటరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక మనం చూసుకున్నట్టయితే రిపాజిటరీ వచ్చిందా, ఇక్కడ మనం చూడండి public.ecr.aws. తర్వాత ఇది యూనిక్ నేమ్ ఉంటుంది, ఇది అలియాస్ నేమ్ అంటాము. తర్వాత ఇక్కడ చూసినట్టు మన నేమ్ ఎప్పుడు క్రియేట్ చేసాం అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయి. ఇక మనం చూసుకున్నట్టయితే రిపాజిటరీ నేమ్ వచ్చింది, మురళీ ఫ్రమ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నువ్వు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకో, మనం ఓన్లీ ఎడిట్ ఏం చేయగలం, ఈ యొక్క లోగో ఇవి చేంజ్ చేసుకోగలం తప్ప రిమైనింగ్ ఈ యొక్క స్పెసిఫిక్ రిపాజిటరీ పబ్లిక్ ప్రైవేట్ నుంచి చేంజ్ చేయడం అలాంటివి అనేది చేయలేము. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయి. యాక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఇమేజెస్ క్లిక్ చేస్తే ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి. ఓకే, మనకి ఇమేజెస్ ఏం పుష్ చేయలేదు కాబట్టి ఇక్కడ నథింగ్ ఏమి ఉండవు. తర్వాత ఏంటంటే ప్రైవేట్కి వెళ్ళండి, పబ్లిక్ వెళ్ళాం, ఇక్కడ యాక్షన్స్కి వెళ్ళి పర్మిషన్స్ ఏం పెట్టాము, ప్రస్తుతానికి మనం పర్మిషన్స్ ఏం పెట్టుకోలేదు. ఓకే, తర్వాత యాక్షన్స్కి వెళ్ళి గ్యాలరీ డీటెయిల్ ఏంటంటే మన అబౌట్ ఏంటి, ఓకేనా, ఇక యూసేజ్ ఏంటి, మనం ఏమైనా సెలెక్ట్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు కనపడుతుంది. మనం ఏం పెట్టలేదు కాబట్టి మనకి ఏం కనపడలేదు. ఓకే, తర్వాత ఏంటంటే ఒకవేళ ఎడిట్ చేయాలని చేసుకోవచ్చు. ట్యాక్స్ ఏమైనా పెట్టింటే ట్యాక్స్. ఇప్పుడు మనం ఒకవేళ ఇమేజ్ పుష్ చేయాలనుకో, వ్యూ పుష్ కమాండ్స్ ఉంది కదా, ఈ కమాండ్స్ యూజ్ చేసుకుని మనం AWS ద్వారా మనం బిల్డ్ చేసి పుష్ చేసుకోవచ్చు. ట్యాగ్ చేసుకున్న తర్వాత పుష్ అనేది చేస్తాం. సేమ్ మనము డాకర్ ఇమేజెస్ ఎలా పుష్ చేస్తాం అలానే. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఫస్ట్ అథెంటికేషన్ చేసుకోవాలి AWS ECR కి, తర్వాత మనం బిల్డ్ చేసి ట్యాగ్ చేసి పుష్ చేస్తాం. నేను చూపిస్తాను, ప్రైవేట్ రిపాజిటరీస్ చూపిస్తాను ఎలా పుష్ చేయాలనేది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పబ్లిక్ రిపాజిటరీస్ అనేది యూజ్ చేయం రియల్ టైంలో. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను పబ్లిక్ రిపాజిటరీ కూడా ఎలా క్రియేట్ చేస్తాం అనేది చూపించాను. ఓకేనా, ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే పబ్లిక్ రిజిస్ట్రీ ఉందా, ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. రిజిస్ట్రీ సెట్టింగ్స్ ఉందా, ఇక మనం చూసుకోండి. అలియాస్ ఏముంది, కస్టమ్ అలియాస్ నేను రేట్ చేశాను మురళీకి, ఇంకా స్టిల్ నాట్ అప్రూవ్డ్. ఇక్కడ వెరిఫికేషన్ అకౌంట్ ఉందా, నాట్ అప్రూవ్డ్ అనేది వచ్చింది చూడండి. ఓకేనా, ఇలా మనము డిపాజిటరీస్ అనేది క్రియేట్ చేసుకున్న పబ్లిక్ ప్రైవేటా. ఒకవేళ నువ్వు డిలీట్ చేసుకుంటే దీని మీద సెలెక్ట్ చేసుకుని డిలీట్ అని క్లిక్ చేయి. డిలీట్ అని క్లిక్ చేసిన ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి నువ్వు. ఇక మనం ఈ యొక్క రిపాజిటరీ డిలీట్ చేస్తే దానిలో ఉన్న ఇమేజెస్ అనేది డిలీట్ అయిపోతాయి. వన్స్ మనం డిలీట్ చేసిన తర్వాత వి కాంట్ రివర్ట్ బ్యాక్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నువ్వు ఓకే ఎవ్రీథింగ్స్ ఫైన్ అనుకుంటే డిలీట్ అని టైప్ చేయి. డిలీట్ అని టైప్ చేస్తే నీకు స్పెసిఫిక్ గా రిపాజిటరీ అనేది డిలీట్ అయింది. సేమ్ థింగ్ మనకు ప్రైవేట్ రిపాజిటరీ డిలీట్ చేయాలని దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని క్లిక్ చేసి
డిలీట్ చేయడమే. ఓకే, నాట్ రైట్. ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. అగైన్ చెప్తున్నాను, పబ్లిక్ రిపాజిటరీస్ రియల్ టైంలో యూజ్ చేయం. మనం ఎట్లాంటి ఇమేజెస్ పుష్ చేయం రియల్ టైంలో, ఓన్లీ ప్రైవేట్ రిపాజిటరీస్ మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. Thanks for watching this video. We'll see you next video.